వక్ఫ్ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా మంటలు చెలరేగుతున్నాయి. బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలని ఏకతాటిపైకొచ్చి నిరసనలు చేపడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ముందు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపడితే అటు అహ్మదాబాద్, కోల్కతా రాష్ట్రాల్లోనూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విపక్షాలు ఆందోళనలు చేస్తూ ఉంటే మరోవైపు బిల్లును సవాల్ చేస్తూ ఏఐఎంఐఎం ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ బిల్లు ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని, ముస్లిం సమాజం యొక్క మతపరమైన స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తూ వక్ఫ్ ఆస్తులపై ఏకపక్ష ఆంక్షలు విధించిందని పిటిషన్లో పేర్కొన్నారు. బిల్లులోని నిబంధనలు ముస్లిం సమాజం యొక్క ప్రాథమిక హక్కులను ఉల్లంఘించాయని ఎంపీ ఓవైసీ పిటిషన్లో పేర్కొన్నారు. విపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో 128 మంది సభ్యులు అనుకూలంగా, 95 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు ఆమోదం పొందింది. అటు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు 288 మంది సభ్యులు మద్దతివ్వగా 232 మంది ఎంపీలు వ్యతిరేకించారు. దీంతో ఎన్డీఏ సభ్యుల మెజారిటీతో బిల్లు ఆమోదం పొందింది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన ఈ వక్ఫ్ బిల్లు ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాల్సి ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, వక్ఫ్ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? 1995 వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ 2025 వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందడం జరిగింది. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీఏ ఎంపీలంతా కూడా ముఖ్యంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ బిల్లుని స్వాగతిస్తూ ముస్లింల విషయంలో వారి హక్కులకు ఎటువంటి భంగం కలగదు, ఇది ఒక విప్లవాత్మక మార్పు అంటూ స్పందిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు, అలాగే ముస్లిం లా బోర్డుతో పాటుగా ఇటు ముస్లిం ఎంపీలంతా కూడా ఆందోళనలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటు ఎంఐఎం ఎంపీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ, అలాగే కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ ఇటు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల హక్కులను కాలరాసే విధంగా ఉంది, రాజ్యాంగ విధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ని ఉల్లంఘించే విధంగా ఈ వక్ఫ్ సవరణ బిల్లులో క్లాజులను పొందుపరిచారు. రాష్ట్రపతి ఆమోదానికి ముందే మీరు జోక్యం చేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ముస్లింలు ఈ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రధానంగా రాజ్యాంగ విరుద్ధంగా వక్ఫ్ చట్టంలో వక్ఫ్ బిల్లులో మార్పులు చేశారు అని చెప్పి, ఇందులో సవరణలు పొందుపరిచారని చెప్పి కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. 1995 చట్టానికి అనేక మార్పులు చేసి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 25, అలాగే ఆర్టికల్ 26, ఆర్టికల్ 29 తో పాటుగా ఆర్టికల్ 300A అధికరణాలను ఉల్లంఘించారని చెప్పి పిటిషన్ లో పేర్కొన్నారు. సో రాష్ట్రపతి ఇప్పుడు ఉభయ సభల్లో, లోక్సభలోను రాజ్యసభలోను సుమారు అర్ధరాత్రి వరకు కూడా, లోక్సభలో 12 గంటలకు పైగా, రాజ్యసభలో 14 గంటల పైగా చర్చ జరిగింది. కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి కావాల్సిన సంఖ్యాబలం ఉండడంతో ఉభయ సభల్లో కూడా ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడం జరిగింది. సో వచ్చే వారం రాష్ట్రపతి వద్దకు వెళ్లబోతోంది. వచ్చే వారం రాష్ట్రపతి ఆమోదించే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో సో అత్యవసరంగా ఈ కేసును విచారించాలి అని చెప్పి ఇటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అలాగే కాంగ్రెస్ ఎంపీ జావేద్ తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ ని ఫైల్ చేయడం జరిగింది. ఈ పిటిషన్ లో ప్రధానంగా వీరు పేర్కొన్న అంశాలను మనం చూసినట్లయితే కనుక ముస్లింల ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే విధంగా, అలాగే ముస్లిం సమాజం యొక్క మతపరమైన స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తూ వక్ఫ్ ఆస్తులపైన ఏకపక్ష ఆంక్షలు విధించిందని చెప్పి కేంద్రం ముఖ్యంగా ఈ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అలాగే ముస్లిం సమాజం యొక్క ప్రాథమిక హక్కులు ఉల్లంఘించాయని చెప్పి కూడా ఓవైసీ తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అలాగే ఇటు మహమ్మద్ జావేద్ కూడా ఇది ముస్లింల హక్కుల్ని దెబ్బతీసే విధంగా ఈ చట్టంలో మార్పులు, చట్ట సవరణలు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మెజార్టీ ఎంపీలు కూడా దీన్ని పార్లమెంట్ లో వ్యతిరేకించారన్న అంశాలను కూడా కేవలం సంఖ్యాబలం ఉందన్న కోణంతో, ముఖ్యంగా మెజార్టీ సంఖ్యాబలం కూడా కాదు, ఇది ముజువాణి ఓటుతో కాకుండా సంఖ్యాబలం ఆధారంగా ఈ బిల్లు ఆమోదం పొందింది. ప్రధానంగా వక్ఫ్ సవరణ బిల్లులో ముస్లిమేతరులకు అవకాశం కల్పించడం, అలాగే మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం, వక్ఫ్ బోర్డుల యొక్క ఆస్తులను ముఖ్యంగా
డిజిటలీకరణ చేయడం, అలాగే ముఖ్యంగా వివాదాలకు సంబంధించి పరిష్కారం చేసేందుకు అందులో ట్రైబ్యునల్ వ్యవస్థలో కూడా ప్రభుత్వ ఉన్నతాధికారిని అలాగే జడ్జిలకు స్థానం కల్పించడం, ఈ విధంగా కీలక నిర్ణయాలని కేంద్రం సవరణలు చేయడం జరిగింది. ఈ సవరణలు కూడా ముఖ్యంగా గత ఏడాది ఆగస్టులోనే ఈ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పటికీ దీనిపైన వ్యతిరేకత వ్యక్తం అవడంతో ఒక జేపీసీ జగదాంబికాపాల్ నేతృత్వంలో ఒక జేపీసీని ఏర్పాటు చేసి జేపీసీ కూడా ఇటు 8 లక్షలకు పైగా ముఖ్యంగా ప్రతిపాదనల్ని పరిశీలించడం జరిగింది. అలాగే 284 మందికి పైగా ప్రతినిధుల సలహాలు సూచనలు తీసుకున్నారు. 25 రాష్ట్రాలకు సంబంధించిన వక్ఫ్ బోర్డులు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని జేపీసీ ముందు వెల్లడించడం జరిగింది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత 40కి పైగా 1995 చట్టానికి సవరణలు చేస్తూ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దీనివల్ల ముస్లింలకు వారి మతపరమైన విధానాలకు కానీ వారికి వ్యక్తిగతంగా కానీ ఎటువంటి నష్టం జరగదు, దీనివల్ల మంచి జరుగుతుందని ఇటు అమిత్ షా కేంద్ర హోంమంత్రి కానీ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అలాగే ఎంపీ జేపీ నడ్డా కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని తీవ్రంగా పార్లమెంట్ లో అసదుద్దీన్ ఓవైసీ అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ కి సంబంధించిన రాజ్యసభ పక్ష నేత ఇటు మల్లికార్జున్ ఖర్గే అలాగే అన్సారీ, ఈ విధంగా చాలా మంది ముస్లిం మైనార్టీ ఎంపీలు కూడా వీరిని పార్లమెంట్ లో వ్యతిరేకించడం జరిగింది. ఇది రాజ్యాంగ విలువల్ని దెబ్బతీసే విధంగా ముఖ్యంగా మైనార్టీలకు నష్టం జరిగే విధంగా ఉంది, ఇది ఒక దాడి అంటూ కూడా రాహుల్ గాంధీ కూడా ఈ బిల్లుని వ్యతిరేకించారు. కానీ సంఖ్యాబలం ఆధారంగా బిల్లు ఆమోదం పొందడం జరిగింది. సో న్యాయపరమైన పోరాటానికి ఇప్పుడు మైనార్టీ ఎంపీలంతా కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే ఎంఐఎం ఎంపీ ఓవైసీ అలాగే కాంగ్రెస్ ఎంపీ జావేద్ తో పాటుగా ఇప్పుడు ముస్లిం లా బోర్డు అలాగే మరిన్ని ముస్లిం సంఘాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ అంశంపైన న్యాయ పోరాటం చేయబోతున్నారు. అయితే రాష్ట్రపతి ఈ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందిన బిల్లుకు చట్టరూపం దాల్చే ముందే సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవుతుందా లేక ఏం చేయబోతుంది? ఎందుకంటే పార్లమెంట్ లో చేసిన చట్టాల విషయంలో కోర్టులు జోక్యం చేసుకున్నా దానిపైన విచారణ జరిపినా కూడా అవి నిలబడ్డ దాఖలాలు చాలా తక్కువ కాబట్టి సో చూడాలి ఏం జరగబోతుంది సుప్రీంకోర్టులో ఈ వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏ విధంగా వ్యవహరిస్తుందని మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.